TV1 తెలుగు భక్తి టీవీ. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని బర్దీపూర్ శివార్లో మాధవ్ నగర్ లో గల సాయిబాబా ఆలయంలో స్వామివారి జన్మోత్సవ వేడుకలను శుక్రవారం వైభవంగా చేపట్టారు. నిజామాబాద్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునే ఎమ్మెల్యే వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాల్వాతో సన్మానించారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయంలో డోలుకోత్సవంతో పాటు వివిధ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాయిబాబా జన్మోత్సవ వేడుకలను వైభవంగా చేపట్టడం అభినందనీయమన్నారు. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. అటు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరాముల కళ్యాణము, శ్రీరాముని జయంతి సందర్భంగా అదేవిధంగా ఇలా మాదానగర్లోని మన భగవాన్ సాయిబాబా గారి యొక్క జన్మదినం సందర్భంగా సాయిబాబా మందిరానికి రావడం జరిగింది. ఇక్కడ బాబా గారి దర్శనం చేసుకొని వారి తొట్టిల కార్యక్రమాన్ని పాల్గొని మరియు పేరు పెట్టడం జరిగింది. దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మరి నాతో పాటు కాంగ్రెస్ నాయకులు ముప్ప గంగారెడ్డి గారు, కొలసాని శ్రీనివాస్ గారు, తరుణ్ గారు, అమృతపు గంగాధర్ గారు, మరి చాలామంది నాయకులు మాతో పాటు వచ్చారు. ఇక్కడ ఈ కార్యక్రమం చాలా పండుగ వాతావరణంలో ఉంది. సీతారామ కళ్యాణానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ భోజనం కూడా ఏర్పాటు చేశారు. అందరికి అన్నదానం కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరు కూడా మరి శ్రీరామనవమి శుభాకాంక్షలు, బాబా జన్మదినం యొక్క శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ, నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ దేవుని ఆశీస్సులతోని అందరు కూడా సుఖశాంతులతో, ఆయుష ఆరోగ్యాలతో, పాడి పంటలతో మరి చల్లగా ఉండేటట్టు ఆ భగవంతుడు దీవించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా మరి సీతారామ కళ్యాణం కానీ మరి ఇదంతా లోక కళ్యాణం కొరకు కాబట్టి మరి సాయిబాబా జన్మదినం సందర్భంగా కానీ అందరూ కూడా మరి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో, భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకోవాలి. మనందరం కూడా శాంతియుతంగా మరి ఎలాంటి అనుకోని సంఘటనలు జరగకుండా మనందరూ ప్రశాంతంగా మనం ఈ పండుగను జరుపుకుందామని చెప్పి తెలియజేస్తాం.